మనము చేసేటువంటి పాపములు రెండు విధములుగా దేవుని వాక్యం విభజించింది. రెండు విధములుగా మనం చేసేటువంటి పాపాన్ని రెండు విభాగములుగా దేవుని వాక్యం విభజించింది. ఒకటి మరణకరమైన పాపము, రెండు మరణకరము కాని పాపము. ఇక్కడే ఉంది చూడండి, యోహాన్ రాసినటువంటి అదే మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. అది తన సహోదరుడు బైబిల్ తీసి చూడండి. బైబిల్ చదువుకుంటే బైబిల్ తీసి చూడు, లేకపోతే నా మొహం చూడు. చేయగలిగింది ఏముంది, చదువు లేదుగా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును, అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అదిగో మరణకరము కాని పాపం ఉంది, దాని కిందనే మరణకరమైన పాపం ఉంది. అట్టి దాన్ని గురించి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. అర్థమైందా? సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని కొద్దిగా మనం సీరియస్గా ఆలోచిద్దాం. పాపము రెండు విధాలు అన్నాను. ఒకటి మరణకరమైన పాపము, రెండు మరణకరము కాని పాపము. ఇంతకీ మరణకరమైన పాపం అంటే ఏంటి, మరణకరము కాని పాపం అంటే ఏంటి? సకల దుర్నీతియు పాపమే. అబద్ధాలు ఆడితే పాపమే, మోసం చేస్తే పాపమే. ఏంటి, ఒకడిని అన్యాయంగా లంచం దోచుకుంటే పాపమే, ఒకడిని ఇబ్బంది పెడితే పాపమే, ఒకడిని అసూయపడి వాడి మీద నిందా ప్రచారం చేస్తే పాపమే, మనం ఎరగని మాటలు అవతలి వాడు ప్రచారం చేస్తే అది తీసుకుని మనం ఇంకా నలుగురికి చెప్తే పాపమే. ఈ పాపాలే గాక దేవుడు చేయమన్నవి చేయకపోవటం కూడా పాపమే. ఆపదలో ఉన్నవాడికి సాయం చేసే శక్తి మన దగ్గర ఉంది, చేయకపోతే పాపమే. ఇలా రకరకాల పాపాలు ఉన్నాయి. సకల దుర్నీతియు పాపం. నీ కళ్ళ ముందు ఆకలి కొన్నవాడు ఇబ్బంది పడతా ఉంటే నీ దగ్గర ఇంట్లో ఆహారాన్ని కొంది, కానీ వాడికి ఇయ్యలేదు, నువ్వు పాపం చేశావు. మేలైనది చెయ్యని ఎరిగి ఉండి అలాగూ చెయ్యని వానికి పాపము కలుగునన్నాడు. ఆ కోటాలోకి వస్తావు. నువ్వు సాయం చేయగలిగే శక్తి ఉండి కూడా ఇతరులకు నువ్వు హెల్ప్ చేయనప్పుడు నువ్వు పాపం చేశావు. అది దుర్నీతి. నీతి ఏమిటి? ఆపదలో ఉన్నారా, ఆహారాన్ని కొదువై ఉన్నారా, మాడుతున్నారా, అట్లయితే నీకున్న దానిలోంచి నువ్వు వాళ్ళకి సాయం చేయాలి. అది నీతి. అలా చేయనప్పుడు నీ స్వార్థానికి నువ్వు ఆలోచించుకున్నావు కనుక నీది దుర్నీతి. ఈ రకంగా చెప్పుకుంటా పోతే అబ్బో చాలా ఉంటాయి కన్నా మన లిస్టు అని అనాల్సి వచ్చింది మీరు. ఈ రకంగా చెప్పుకుంటా పోతే చాలా పెద్ద లిస్టే ఉంటుంది కదన్నా ఒక్కొక్కళ్ళదే అని. నిజమే ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మరణకరము కాని పాపముల లిస్టులోకి వస్తాయి. అంటే ఆత్మ నాశనమునకు పోదగిన పాపములు కావు, అవి పాపాలే. అవి కూడా ఎందుకు జరుగుతాయో చెప్తా. ఆ చెప్పుకునే ముందు ఈ మాట తెలుసుకుందాం. అయితే మరణకరమైన పాపం ఉంది, అదేమిటో తెలుసా? పరిశుద్ధాత్మను దూషించుట. మనుష్య కుమారునికి, దేవుని కుమారుడికైనా తండ్రికైనా విరోధంగా మాట్లాడిన వానికి క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడిన వానికి ఇప్పటి యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదన్నాడు. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిన వానికి ఇప్పుడైనా రాబోయే టైంలో అయినా సరే వాడికి అవకాశం లేదు అని ఫైనల్ చేసి పడేశాడు. దీన్నే హెబ్రీ పత్రిక 6:4లోను, హెబ్రీ పత్రిక 10:26లోను అభివర్ణించాడు ఈ మరణకరమైన పాపాన్ని గురించి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరముని రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఎవరు? వీళ్ళు దేవుని సంబంధమైనవన్నీ ఎరిగి అనుభవించి తప్పిపోయారట. తప్పిపోవటం అంటే ఏంటి? టోటల్గా అసలు మార్గాన్ని వదిలేశారు. మనకు ఒకటే మార్గం ఉందండి, ఇరుకు మార్గం. ఇక ఆ మార్గం తప్పామంటే చెప్పే పనే లేదు, విశాల మార్గంలోకి వెళ్ళినట్లు. మనకి ఎన్ని మార్గాలు ఉన్నాయి? 14 ఉన్నాయా? పోనీ 2 ఉన్నాయా? 2 ఉన్నాయా మనకి? పిచ్చి మోకాళ్ళారా, ఎక్కడ ఉన్నాయి 2? ఒక్కటే మార్గం మనకి, ఒక్కటే మార్గం మనకి. అది ఇరుకు మార్గం. ఆ మార్గం యేసు.
ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే జీవమురా, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే పరిశుద్ధులకు క్రీస్తు రక్తములో కడగబడిన వారికి, దేవుని వాక్యమును అక్షయ బీజమును పుట్టింపబడిన వారికి ఒక్కటే మార్గం ఉంది, అది ఇరుకు మార్గం. ఆ మార్గం నుండి నువ్వు తప్పిపోతే ఇంకా డౌట్ లేదు, నువ్వు విశాల మార్గంలో ఉన్నట్టు. తప్పిపోవటం అంటే తొలగిపోవటం. వేళందు గురించి యోధా పత్రికలో రాశాడు, మార్గము తప్పి తిరుగు చుక్కలు, నిర్జల మేఘాలు, 1కి 2 సార్లు వేళ్లతో సహా కుళ్ళిపోయినటువంటి బతుకులు అని. చెట్టు మొదల నుంచి నరకి వేయబడితే మొదలు మళ్ళా చిగుర్లు పెట్టిద్ది. వేర్లతో సహా ఎండిపోయింది అనుకో, దానికి లైఫ్ ఉంటుందా? పెద్దగా చెప్పండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరముని రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారంట? తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేసి బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచటం అసాధ్యం అన్నాడు. ఒకసారి దేవుని సత్యాలన్నీ తెలుసుకొని అన్ని ప్రాక్టికల్గా అనుభవించి నాకు యేసొద్దు, నాకు పరిశుద్ధాత్మ వద్దు, నాకు ఆయన వద్దు, ఆయన కృప వద్దు, ఆయన శిలువ రక్తము వద్దు అని విసర్జించి ఒకవేళ వెళ్ళిపోతే అలాంటి వాళ్ళు మళ్ళా మారు మనసు పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించటం ఇక దుర్లభం, సాధ్యం కాదన్నాడు. అట్టి వారు మారు మనసు పొందినట్లు మరలా వారిని నూతన పరచుట అసాధ్యము. ఒకప్పుడు యేసు శిలువను గౌరవించిన వీళ్ళు మళ్ళా యేసు శిలువను ఎగతాళి చేశారు, అన్నీ అనుభవించి. కాబట్టి వీళ్ళకి అవకాశం లేదు, వారు మారు మనసు పొందజాలరు. వారు మారు మనసు పొందినట్లు వాళ్ళని నూతన పరచడం అసాధ్యం. ఇదే మాటని ఇంకొక టైపులో వర్ణిస్తాడు. 10:26 హెబ్రీ పత్రిక 10:26 తీసుకో. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత, వాళ్ళని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఎకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయం. ఇప్పుడు అబద్ధం ఆడటమో చిన్న తప్పో పెద్ద తప్పో మనం చేసిన ప్రతి తప్పు కూడా బుద్ధి తెలివి లేక చేసామా, పూర్తి స్పృహలో ఉండి చేసామా? అబద్ధాలు ఆడుకొని చెప్పాలి. బుద్ధిపూర్వకంగా చేసామా లేకపోతే బుద్ధి పని చేయక చేసామా? కోపం వచ్చిందమ్మా నీకు, నీ భర్తను చెడాబడా తిట్టావు, పాపం. లేకపోతే నీ కోపం వచ్చిందయ్యా, పట్టుకొని చెడమడా తిట్టావు నీ భార్యని, పాపం. అది బుద్ధిపూర్వకంగా చేసావా లేకపోతే నిద్రలో చేసావా? అమ్మా నేనేదో నిద్రమత్తులో ఉండాలా అన్నానమ్మా, ఏమండి నిద్రమత్తులో ఉండి నేను అలా అనేమని చెబుతావా? కోపం వచ్చింది నిజం, నాలుగు అదుపు తప్పింది నిజం, పచ్చి కూతలు కూసింది నిజం, ఇంకా దానికి ఏం కవరింగ్ లేదు. ఇది బుద్ధిపూర్వకమైన పాపమే. మరి అట్లయితే హెబ్రీ 26 ప్రకారం మొత్తానికి మూడిదిగా. దేవునికి స్తోత్రం. హెబ్రీ 10:26 ప్రకారం మొత్తానికి మూడిద్దిగా. చూడు, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకను ఉండును. అయిపోయింది ఇక అగ్నికే నువ్వు అంటే ఇప్పుడు నీ గుండె చెరువు అయిపోదు? అయిద్దా కాదా? కాతేందన్నా, చెరువు కాదు సముద్రమే అయ్యిద్ది. ఇప్పుడు అందరికీ భయమే. ఎవ్వరూ కావాలని చేయలే. ఆ సమయం వచ్చింది, ఆవేశం వచ్చింది, తొందరపాటు వచ్చింది, ఇక ఆగలేదు శరీరం. నోరు జారాము, చెయ్యి జారాము, ఏదో జరిగినాయి. బాగా వినండి, లైఫ్ లాంగ్ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందేశం ఇది. ఇక్కడ 2 చోట్ల కూడా, ఒక చోటేమో వాళ్ళని మళ్ళా నూతన పరచటం అసాధ్యం అన్నాడు,
ఇక్కడేమో వాళ్ళకి ఇక తీక్షణమైన అగ్నే అన్నాడు. ఇప్పుడు మన గుండెల్లో బండబడ్డట్టు ఉంటుంది. వామ్మ, బుద్ధిపూర్వకంగా నేను చాలాసార్లు పొరపడ్డాను, ఇప్పుడు నాకు కూడా అగ్నేనా అంటే టెన్షన్ పడకు, కిందికి చదువు. ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, నువ్వు తొక్కావా? దేవుని కుమారుని పాదములతో తొక్కావా? తొక్కలా. తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచావా? యేసు రక్తం అపవిత్రమైంది, నాకొద్దు అని యేసు రక్తాన్ని తిరస్కరించావా, తృణీకరించావా? లేదు. అన్నట్టు లైవ్లో ఎవరైనా ఉన్నారా? లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాలు. మీ సంగతి మర్చిపోయా, ఇప్పుడు గుర్తొచ్చారు మీరు కూడా వినండి జాగ్రత్తగా. స్తోత్రం చెప్పండి అందరూ, గట్టిగా చెప్పాలి. దేవుని కుమారుని పాదములతో తొక్కటం, తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచటం, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించటం, అది మనం నిత్య నాశనానికి వెళ్ళడానికి అవసరమైన పాపం. ఈ 3 అయితే సచ్చినా చెయ్యం. నువ్వు చేస్తావా? దేవుని కుమారుని పాదాలతో తొక్కుతావా? ఎంతమంది తొక్కుతారు? చేతులు ఎత్తండి. వామ్మో, అవసరమైతే నేనన్నా అయిపోతాను కానీ ఆయన్ని అమ్మో అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా ప్రభువుని నా గుండెలకు హత్తుకుంటా, నా నెత్తి మీద పెట్టుకుంటా, నేను ఆయన పాదాలతో తొక్కటం ఏంటి? ఆయన నీ కోసం చిందిన రక్తం పరిశుద్ధ రక్తమా, అపవిత్ర రక్తమా? చెప్పు గట్టిగా. పరిశుద్ధ రక్తం. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తావా, స్వాగతిస్తావా? చెప్పు గట్టిగా. తిరస్కరించవా? కొంతమంది తిరస్కరించారులే. మీ కళ్ళతో మీరు చూడొచ్చు. ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒకప్పుడు క్రైస్తవులుగా చలామణి అయ్యి భక్తి మాటలు భక్తి పాటలు పాడి అంతా ప్రభువే, మనుషులు ఏముందిలే, మనుషులు బలహీనులు, మనుషులు కాదు, దేవుడే, ప్రభువే, రక్షకుడు, అంతా ఆయనే అని ఆయనకు భజన చేసి సంవత్సరాలు పాటలు పాడి ఆరాధించి సేవించి ప్రార్థించి అన్నీ చేసి చివరికి పోయి మతోన్మాదంలో కలిసిపోయారు. నాకు ఆ యేసు వద్దు, ఆ రక్షణ వద్దు, ఆ రక్తం వద్దు, ఆ పరిశుద్ధాత్మ వద్దు అన్నోళ్ళు ఉన్నారు. నేను చూశాను. ఒక ఆమె పెద్ద 60 సంవత్సరాల వయసు ఆమెకి. ఆమె అంటుంది, చాలా సంవత్సరాలు ఆమె విశ్వాసిగా కొనసాగిన మనిషి ఇప్పుడు నాకు యేసు వద్దు, ఆయన రక్తం వద్దు, ఆయన ఆత్మ వద్దు అన్నది. అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తారట. తాము పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనది గెంచుతారట. మనుష్య కుమారుని పాదములతో తొక్కుతారట, బాహాటముగా సిలువ వేస్తారట. ఇది మరణకరమైన పాపము. యోహాను అందించినటువంటి మాట ఇదిగో దీనిని గూర్చి. మనందరినీ కూడా ఇలా చేయటానికి దుష్టుడు మనల్ని ఈ దశలో ముట్టడానికి ట్రై చేస్తాడట, ఈ విషయమై. అయితే దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన అక్షయ బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు అన్నాడు. ఏ పాపము? యేసును విసర్జించే పాపము. ఎవరిలో అయితే దేవుని వాక్య బీజం నిలిచుంటుందో వాడు చచ్చిపోవటానికైనా ఇష్టపడతాడు కానీ యేసును వదిలిపెట్టడానికి మాత్రం ఇష్టపడడు. ఎందుకంటే వానికి వాక్యం తెలుసు. యేసును వదిలిపెడితే ఏ గతి పడతాడో తెలుసు వానికి. గొంతు మీద కత్తి పెట్టరాయి, యేసు కావాలా ప్రాణం కావాలా అంటే ప్రాణమైనా వదులుతాను కానీ యేసును మాత్రం వదలను. నువ్వు ఇప్పుడు చంపుతానన్నావు, ఎప్పుడైనా చచ్చేదే. ఇంకా 10 ఏళ్ళైనా చచ్చేది, ఇంకా 2 ఏళ్ళైనా చచ్చేది, ఎప్పుడైనా చస్తాను. కానీ యేసును మాత్రం వదిలితే నాకు రక్షణ లేదు కాబట్టి యేసు నేను వదలను. నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి. యేసును వదిలేయటానికి మీలో ఎంతమంది ఇష్టపడుతున్నారు? చేతులు ఎత్తండి. యేసును వదిలేయటానికి, నాకు యేసు వద్దు, ఆయన వదిలేస్తాను నేను అంటానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి అంటే ఒక్కళ్ళు కూడా ఎత్తరు. ప్రాణమైనా వదులుతాను కానీ ప్రభువుని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా తండ్రిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుచుకుందాం మనం. హల్లెలూయా.